హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను గోకరకాయ పాలు చేయబోతున్నాను. గోకరకాయ కర్రీ మామూలుగా చేసుకుంటే ఎవరికి నచ్చదండి, పిల్లలకి అసలు ముఖ్యంగా నచ్చదు. పాలేసి ఇలా వెరైటీగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గోకరకాయలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. గోకరకాయ ముక్కలు తీసుకుని ముందు కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకుందాం, ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. అప్పుడు మూత పెట్టుకుని ఒక విజిల్ రానిద్దాం. ఒక విజిల్ సరిపోతుందిలేండి. ఒక విజిల్ అయిన తర్వాత ఉడికిపోయినాయి గోకరకాయ ముక్కలు తీసి చూద్దాం. తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఇప్పుడు కర్రీ చేయడానికి బాండీ పెట్టుకుందామండి. బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్ ముక్కలు అందులో వేసేసుకుందాము. వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు దాంట్లో గోకరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు గోకరకాయ ముక్కలు వేసుకున్నాం కదండి, బాగా కలుపుకొని ఇవి కూడా కొంచెం వేయించుకుందాం. వేయించి బాగా కలుపుకున్నాం. వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. బాగా కలిపేసుకుందాం. కారం మొత్తం కలిసేలాగా కారం వేసాక కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు అలా కలుపుతూ ఉందామండి, ఎందుకంటే అతుక్కుంటుంది కదా, ఇది ఫ్రై కదా. కొంచెం సేపు అలా కలుపుదాం. కలిపేసుకున్నాం కదండి. దీనిలోనే ఇప్పుడు పాలు తీసుకుందాం. పాలు పోసేసుకుందాం. బాగా వేగిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలు పోసుకొని పాలు బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. మామూలుగా గోకరకాయ మామూలుగా ఫ్రై కర్రీ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇలా పాలు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి అందరూ. మీ పిల్లలకి కూడా బాగా నచ్చుద్ది. పిల్లలు గోకరకాయ చేసినప్పుడు నేను తిన్నాను మారం చేస్తారు కదండి, అలాంటప్పుడు ఇలా పాలు వేసి చేస్తే మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒక పన్నీర్ వేసినట్టు అలా మంచిగా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. బాగా కలిసింది కదా, మంచిగా ఉడుకుతుంది. పొంగిపోద్ది కాబట్టి అప్పుడే మూత పెట్టుకోము. కొంచెంసేపు అయ్యాక ఇప్పుడు మూత పెట్టుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయి పాలు కూడా అతుక్కుపోయేలాగా పెట్టాలండి. ఇప్పుడు గోకరకాయ పాలు కర్రీ రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.